నా గైడ్ అన్నమాట. బోట్ అయితే వచ్చేసింది. సో ఫైనల్లీ కోరల్ ఐలాండ్కి వచ్చినాం. డ్రైవింగ్ కూడా చేసిన. సో అయితే బనానా రైడ్కి అయితే వెళ్తున్నా. సో ఎవరెవరు బ్యాంకాక్ థైలాండ్ వేరో కమెంట్ అయితే చేయండి. ఫైనల్లీ కుక్కలు కూడా వస్తున్నాయి కదా బ్యాంకాక్కి. గుడ్ మార్నింగ్ గాయ్స్, డే 2 అన్నమాట ఈరోజు. సో ఈరోజు అయితే లైక్ కోరల్ ఐలాండ్కి అయితే వెళ్తున్నాము. సో అక్కడ ఏంది ఎట్లా ఉంటుంది ఏంది మొత్తం అయితే చూపిస్తాం. సో ఇప్పుడైతే కింద బ్రేక్ఫాస్ట్ అయితే అవుతుంది. బ్రేక్ఫాస్ట్ తినేసి డైరెక్ట్ కోరల్ ఐలాండ్ దగ్గర అయితే కలుద్దాం. కింద అయితే వచ్చేసినాం. సో అన్న వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. కాగానే డైరెక్ట్ వెళ్ళిపోదాం బ్రేక్ఫాస్ట్కి. ఇందులోనే మన బ్రేక్ఫాస్ట్ అన్నమాట. సో గైస్ లోపల మాత్రం వస్తుంది. ఇక్కడ ఆమ్లెట్ ఏమున్నాయి? చలో గైస్ మన ఆమ్లెట్ అయితే వచ్చేసింది. బ్రేక్ఫాస్ట్లో మాత్రం మస్తు అక్కడ కూడా. సో గైస్ ఇక్కడ ఇంకా మనకు వస్తున్నాయి ఐటమ్స్. గైస్ మన బ్రేక్ఫాస్ట్ అయితే తినేసి ఇక స్టార్ట్ అవుదాం. ఇదే మన బస్సు అండ్ ఆమె మన గైడ్ అన్నమాట. గైస్ ఫైనల్లీ మన పటాయా సిటీ దగ్గర అయితే వచ్చేసినాము. అంటే ఇక్కడ నుంచి లైక్ బోట్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో బోట్లో కూర్చొని డైరెక్ట్ మనం కోరల్ ఐలాండ్ అయితే వెళ్తాము. డైరెక్ట్ పటాయా సిటీలో ఉన్న గాయ్స్. సో బోట్లో ఎక్కినా కూడా చూపిస్తాను మీకు. సో చూద్దాం స్టేడియం. మన గైడ్ బీచ్ దగ్గర అయితే వచ్చేసినాం. మన గైడ్ అన్నమాట, ఆమె ఫాలో అవ్వాలి. స్పీడ్ బోట్ దగ్గర అయితే వచ్చేస్తున్నాం. సో ఇక్కడ ఎక్కేసి మనం డైరెక్ట్ ఐలాండ్ దగ్గర అయితే వెళ్తాం అన్నమాట. సో చలో గైస్ మన బోట్ అయితే వచ్చేసింది. పారాసైలింగ్ టికెట్ అయితే వచ్చేసింది. ఫైనల్లీ పారాసైలింగ్ అయితే చేస్తున్నాం అనమాట. సో గైస్ పారాసైలింగ్ మాత్రం మస్తు ఉండే. అసలు పైనుంచి మాత్రం అసలు వ్యూ అసలు చెప్పొద్దు. మొత్తం పటాయా సిటీ మొత్తం కనిపించింది అన్నమాట. లైక్ సముద్రం ఇంకా అది సిటీ అసలు కోమా ఉండే. మీరైతే లైక్ వెళ్తే డెఫినెట్లీ పారాసైలింగ్ అయితే ట్రై చేయండి. నేనైతే సజెస్ట్ చేస్తాను. మళ్ళీ పారాసైలింగ్ అయితే అయిపోయిందన్నమాట. సో నిజంగా మస్తు ఉంది. ఒక 10 minutes మొత్తం తిప్పిండు.
కానీ క్రేజీ అసలు పైన నుంచి మాత్రం వ్యూ మాత్రం క్రేజీ. సో కింద నుంచి ఒక ఆయనకి ఇచ్చిన వీడియో, సో అది ఎట్లా వచ్చింది ఏంది లైక్ ఇక మీరు చూసారనుకుంటా ఆల్రెడీ. సో నెక్స్ట్ యాక్టివిటీ ఏంది నేను చూపిస్తాను. సో స్టేడియం. సో గైస్ నెక్స్ట్ యాక్టివిటీకి అయితే బోట్లో అయితే వెళ్తున్నాం అనమాట. సో నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి లైక్ అండర్ వాటర్ సీ వాక్. సో ఇది వచ్చేసి మన ఇక్కడ థైలాండ్ పటాయాలో ఒకటి ఉంది, అండ్ ఇంకొకటి అండమాన్ నికోబార్లోనో ఇక్కడ ఉందని నిన్న. సో నిజంగా మస్తు ఉంటలు తీస్తారు వీడియో, కానీ అంత మంచిగా రాలేదు. సో అది ఇంకా అందుకే పెట్టలే అనమాట. సో మీకు ఒక ఫోటో అయితే పెడతారు చూడండి. సో గైస్ అక్కడ అండర్ వాటర్ సీ వాక్ చేసి ఇక్కడ కోరల్ ఐలాండ్కి అయితే వచ్చేసినాం అనమాట. సో ఇక్కడ లైక్ బైక్ రైడ్ అండ్ బనానా రైడ్ అయితే చేసినాము. సో చూడండి. ఫైనల్లీ మనం కోరల్ ఐలాండ్కి అయితే వచ్చేసినాం అనమాట. సో డ్రైవింగ్ కూడా చేసిన. సో అక్కడ మొత్తం ఫోన్ మొత్తం లైక్ లాకర్లో పెట్టేసినాము. సో ఒక వీడియో అయితే ఇస్తారంట. సో అవి ఇస్తే నేను వీడియోలో అయితే యాడ్ చేసేస్తాను. సో ఫైనల్లీ కోరల్ ఐలాండ్కి వచ్చినాం. ఇప్పుడే లైక్ అది అంటే బైక్ బోట్ అయితే చేసిన. ఇప్పుడు బనానా రైడ్ అయితే చేస్తున్నాను అనమాట. సో మస్తు ఉందిగా ఇచ్చేసారు వెదర్ అయితే. సో చూసుకోవచ్చు వెనకాల. సో ఇప్పుడు బనానా రైడ్కి అయితే వెళ్తున్నాము. సో చూపిస్తాం మీకు చూడండి. మన వాళ్ళకు లైక్ గోవా పోదాంరా అంటే నెక్స్ట్ మంత్ పోదాం, నెక్స్ట్ ఇయర్ పోదాం, అసలు క్యాన్సల్ చేసేస్తారు. అందుకే నేను ఇక థైలాండ్ అయితే వచ్చేస్తున్నాను అనమాట. ఇద్దరు మాత్రం అసలు కోమా మస్తు ఉంది. సో ఇప్పుడైతే బనానా రైడ్కి అయితే వెళ్తున్నా. సో అది కూడా చూపిస్తా, వీడియో ఎవరైనా తీస్తే అది కూడా చూపిస్తాను అనమాట. సో స్ట్రేట్ బనానా రైడ్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఫుట్బాల్ ఆడుతుంది. ఫైనల్లీ బనానా రైడ్ అయితే అయిపోయిందన్నమాట. సో ఇప్పుడైతే ఏమన్నా తినేసి వెళ్ళిపోదాం అన్నమాట ఇంటికి. వస్తుంది గైస్ బీచ్ మాత్రం. సో ఎవరెవరు బ్యాంకాక్ థైలాండ్ వేరో కమెంట్ అయితే చేయండి. ఇప్పుడైతే మొత్తం బీచ్ చూపిస్తా. సో నాకు కూడా చూసి బోర్ అయిపోయారు అనుకుంటా మీరు. సో బీచ్ వైబ్ చూసి ఎంజాయ్ చేయండి మీరు ఖాళీ. సో అక్కడ మొత్తం లైక్ టెంట్స్ ఉన్నాయి. సో ఫుడ్ కానీ డ్రింకింగ్ కానీ అన్నీ ఉన్నాయన్నమాట. గైస్ ఫైనల్లీ కుక్కలు కూడా వస్తున్నాయి గైస్ బ్యాంకాక్కి. ఫైనల్ ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. సో మళ్ళీ మన బోట్ వస్తుంది. బోట్లోనే డైరెక్ట్ పటాయా సిటీ దగ్గర అయితే వెళ్ళిపోతాం. సో అక్కడ నుంచి మళ్ళీ లైక్ రూమ్కి అనమాట. సో రూమ్కి ఫ్రెష్ అయ్యి ఏడికి వెళ్తున్నాం ఏంటి మళ్ళీ అయితే చూపిస్తాం. సో స్టేడియం ఫైనల్లీ మన బోట్ అయితే వచ్చేసింది. వెళ్ళిపోదాం. సో బాయ్ కోరల్ ఐలాండ్. సో మళ్ళీ కలుద్దాం ఎప్పుడైనా.
ఫైనల్లీ పటాయా సిటీ దగ్గర అయితే వచ్చేసినాము. సో ఇక్కడ నుంచే స్టార్ట్ అయిన ఉండే, సో మళ్ళీ ఇక్కడ వచ్చేసినాం. సో డైరెక్ట్ ఇప్పుడు లంచ్కి వెళ్ళి ఇక లంచ్ చేసేసి రూమ్ పోదాం. సో మస్తు ఉండే గైస్. సో గైస్ బోట్ దిగంగానే ఇక్కడ హస్కీ డాగ్ ఉండే, సో మస్తు ఉండే గైస్. సో దాంతో కొంచెం ఆడుకొని ఇక బస్ ఎక్కేసి లంచ్కి అయితే వెళ్ళిపోయినాం అన్నమాట. ఇక్కడ రెస్టారెంట్ దగ్గర తినడానికి వచ్చినాము. మస్తు ఉంది లొకేషన్. మనకు చికెన్ మసాలాస్ ఫైనల్లీ లంచ్ చేసి రూమ్కి అయితే వచ్చేసినాం అనమాట. సో ఇప్పుడైతే స్విమ్మింగ్ పూల్కి పోతున్నాం. సో స్విమ్మింగ్ పూల్ చూపిస్తా, కింద మస్తు ఉంది. సో ఆల్రెడీ నేను చూపించిన కదా, సో ఈరోజు కూడా చూపిస్తా. ఈరోజు వెళ్ళి స్విమ్మింగ్ చేద్దాం కొంచెం. సో స్విమ్మింగ్ చేసి నైట్ 7 o'clock అయితే థై మసాజ్కి అయితే వెళ్తున్నాము. సో అది కూడా చూపిస్తాం. సో చలో గాయస్. సో అన్న రెడీయా? సో అన్న నీ పేరు చెప్పు మా ఛానల్లో. నా పేరు గంగరాజు. గంగరాజ్ అన్న. సో మన రూమ్మేట్ అన్నమాట. సో చలో డైరెక్ట్ ఇక స్విమ్మింగ్ పూల్లో కలుద్దాం. ఫైనల్లీ స్విమ్మింగ్ పూల్ దగ్గర అయితే వచ్చేసినాం అనమాట. సో గైస్ స్విమ్మింగ్ పూల్ అయిన తర్వాత అయితే డైరెక్ట్ థై మసాజ్కి అయితే వచ్చేసినాం అనమాట. సో ఈ థై మసాజ్ వల్ల లైక్ హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయంట. సో మంచిది, ఎవరైనా లైక్ బ్యాంకాక్ థాయిలాండ్ వెళ్తే సో థై మసాజ్ అయితే ట్రై చేయండి, నిజంగా మంచిగా ఉంటుంది. థై మసాజ్ సో బ్యాంకాక్ ఫేమస్. గైస్ ఈ డ్రెస్ ఇచ్చారు గైస్, మొత్తం హడల్ లెక్కనే ఉన్నాయి డ్రెస్సులు. గైస్ మసాజ్ అయిపోయిందన్నమాట. మసాజ్ అనేది ఇచ్చారు తాగడానికి. ఫైనల్లీ మసాజ్ అయితే అయిపోయిందన్నమాట. సో ఇది ఏంటంటే లైక్ పెద్దోళ్ళు ఉంటారు కదా, అంటే ఏజ్డ్ పీపుల్స్ కానీ లేకపోతే ఎవరికైనా లైక్ బాడీ పెయిన్స్, కీళ్ళ నొప్పులు ఏమంటారు కదా, సో అవి ఇవి ఉంటే చేయించుకోవచ్చు. సో పేరైతే గుర్తుపెట్టుకోండి, సాయిత్రి థై మసాజ్. సో మంచిగా ప్రొఫెషనల్ అండ్ అథెంటిక్ మసాజ్ అన్నమాట. సో మా విజిట్ అవ్వచ్చు. సో చలో ఇప్పుడైతే నెక్స్ట్ ప్లాన్ ఏందో చెప్తా, స్టేట్యూన్. గైస్ మసాజ్ నుంచి డైరెక్ట్ ఇక్కడ తినడానికి అయితే వచ్చాము అన్నమాట. సో గైస్ డిన్నర్ చేసేసి ఇక వాకింగ్ స్ట్రీట్కి అయితే వచ్చినాం అన్నమాట. సో వాకింగ్ స్ట్రీట్ మొత్తం తిరిగేసి ఇక రూమ్కి వెళ్ళి అనుకున్నాం. మస్తు ఉండే కదా సేపు. ఫైనల్లీ రూమ్కి అయితే వచ్చేసినాము. చలో ఇక డే 3లో కలుద్దాం. ఐఎమ్ ఫ్రమ్ ఇండియా.